ఇతర జీవాలన్నింటిలాగా మానవుడు కూడా సృష్టిలో ఒక భాగంగా మూలశక్తి ప్రభావానికి లోనై ఉన్నాడు. అవతారాలు కూడా అంతే. సామాన్య మానవుడికి అవతారానికి తేడా ఏమిటంటే, మానవుడు అనేకమైన కోశములచే ఆవరింపబడి ఉండగా అవతారము చాలా వాటిని లేకుండా ఉంటాడు. దివ్యత్వము వారి గ్రహణ శక్తిలో ఉంటుంది. మానవునికి అది ఉండదు. ఆ విధంగా మానవునికి అవతారములకు మూలం ఒక్కటే అయినప్పటికీ అవతారమూర్తి దివ్యత్వంతో ఎక్కువ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు. అవతారానికి కావలసినదంతా శాశ్వత భాండారము నుండే వస్తుంది. తన కార్యనిర్వహణలో నడిపించటానికి ఆయనకు దివ్యాదేశాలు వస్తాయి. అవే దివ్య ప్రేరణలుగాను దేవవాణిగాను సామాన్యంగా వ్యక్తమవుతాయి. మానవునికి కూడా దివ్యాదేశాలు పొందటం సాధ్యమే. కాని అతడు అటువంటి ఉన్నత స్థితిని పొందినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మానవుని మూలం విశ్వం యొక్క మూలం వంటిదే. అదే క్షోభ ప్రథమ చలనంగా తెలియబడుతోంది. అదే చలనాన్ని చేతనను రేకెత్తించింది. క్షోభ యొక్క ప్రతిబింబమే మానవునిలోనూ ఇతర ప్రాణులలోనూ ఉంది. అది అక్కడ లేనట్లయితే ఎటువంటి చేతన సాధ్యమై ఉండేది కాదు. మానవునిలో క్షోభ యొక్క ఈ ప్రతిబింబం మనస్సుగా తెలియబడుతోంది. అతడి ఉనికికి అది అత్యంత ముఖ్యమైన అంశం. క్రింది ప్రదేశమైన పిండ దేశంలో అది పిండ మనస్సుగాను, బ్రహ్మాండ మండలంలో బ్రహ్మాండ మనస్సుగాను తెలియబడుతోంది. ఇంకా ఉన్నత స్థాయిలలో అది మరింత సూక్ష్మం అవుతుంది. ఒక్కొక్క స్థాయిలో ఉండే స్థితి ఇతర స్థాయిల్లో ఉండే స్థితికి భిన్నంగా ఉంటుంది. అవి అసంఖ్యాకములుగా ఉంటాయి. అవతారమూర్తులు చేతనను కలిగి ఉన్నారు కనుక మనస్సు ఉండటం వారికి కూడా అవసరమైంది. కానీ వారి మనస్సు ఎక్కువ నిర్మలత్వాన్ని, ఎక్కువ సమత్వాన్ని కలిగి ఉంటుంది. వారి పనులు ఖచ్చితంగా దైవేచ్ఛకు అనుగుణంగా ఉంటాయి. అవతారాలకు మనస్సు ఉండదని భావించటం తప్పు.